ఒకడేమో భార్యని ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాడు. తర్వాత శవాన్ని ఉడికించి పొడి చేసి చెరువులో పడేస్తాడు. ఇంకొకడేమో భార్యను చంపేసి చెరువులో పడేస్తాడు. మళ్ళీ అమాయకంగా మొహం పెట్టి ఏమీ తెలియనట్లు తమ భార్య కనిపించట్లేదని పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. అసలు ఈ సొసైటీలో ఏం జరుగుతోంది? సభ్య సమాజం తలదించుకునే ఘటనలు ఒకప్పుడు చాలా అరుదుగా జరిగేవి. కానీ రోజులు మారుతున్న కొద్దీ దారుణ ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. సభ్య సమాజాన్ని తలెత్తుకోకుండా చేస్తున్నాయి. హైదరాబాద్ మీర్పేటలో గురుమూర్తి అనే కిరాతకుడు భార్యను చంపి ఆమె మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లని చెరువులో కలిపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం యావత్ భారతదేశంలోనే ఎంత సంచలనం సృష్టించిందో మనమంతా చూసాం. ఇప్పుడు నిజామాబాద్లోనూ అలాంటి ఘటనే జరగడం కలకలం రేపుతోంది, ఆందోళన రేకెత్తిస్తోంది. మీర్పేట్లో వివాహిత మాధవి హత్య కేసు నుంచి ఇంకా తేరుకోక ముందే అదే తరహాలో మరో దారుణ హత్య జరిగింది. ఇక్కడ గురుమూర్తిలాగే అక్కడ ఓ పోతన్న ఉన్నాడు. రేంజల్ మండలం బోర్గాంలో భార్య స్వర్ణలతను చంపిన పోతన్న తర్వాత ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి చెరువులో పడేశాడు. ఏమీ తెలియనట్లు భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్లో గురుమూర్తి అయినా, నిజామాబాద్లో పోతన్న అయినా తమ భార్యల్ని చంపేసి చెరువులో కలిపేసి పోలీసుల దగ్గరికెళ్లి ఫిర్యాదు చేస్తే ఇక తమపై ఎలాంటి అనుమానం రాదని, తాము దొరికే ఛాన్సే లేదని భావిస్తున్నారు. కానీ చేసిన తప్పు పోలీసుల అనుమానం వెంటాడుతోంది, నిజాన్ని బయటపడేస్తోంది, నిందితుల్ని వెంటనే పట్టిస్తోంది. అసలు మొగుళ్ళు ఇంత కర్కశంగా ఎందుకు మారుతున్నారు? ఇంత కిరాతకంగా ఎలా హత్యలు చేయగలుగుతున్నారు? భార్యల్ని హతమార్చి చెరువుల్లో పడేస్తే పనైపోతుందనే దుర్మార్గపు ఆలోచనలు ఎందుకొస్తున్నాయి అనే ప్రశ్నలు ఇప్పుడంతటా చర్చనీయాంశమవుతున్నాయి. కారణాలేవైనా ఉండని, పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండని, నమ్మి వచ్చిన భార్యని, జీవితం పంచుకున్న అర్ధాంగిని చంపేయాలనే ఆలోచన ఎందుకొస్తోంది? చంపడం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. అయినా భార్యల్ని చంపడం వల్ల మొగుళ్ళు సాధించిందేమిటి? పైశాచిక ఆనందం తప్ప. అంతగా భార్యలతో ఇబ్బందులొస్తే ఎప్పటికీ పరిష్కారం కాకపోతే చట్టాలున్నాయి, కోర్టులున్నాయి. న్యాయపరమైన పరిష్కారం కోసం వేచి చూడాలే తప్ప ఇలా కిరాతకంగా హత్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న సమాజంలో తలెత్తుతోంది. ఇలాంటి హత్యలు చూసినప్పుడు, ఈ విధమైన కిరాతక మొగుళ్ళ గురించి తెలిసినప్పుడు ఓ రకమైన ఆందోళన తలెత్తుతోంది. వైవాహిక జీవితాలు ఇంత దారుణంగా ఎందుకు మారుతున్నాయనిపిస్తోంది. జీవిత భాగస్వాములున్నాక ఇద్దరి మధ్య పరస్పర నమ్మకం, గౌరవం ఉండాలి. సమస్య తలెత్తితే మాట్లాడి పరిష్కరించుకోవాలే కానీ ఇలా చంపడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా ఘటనలు సమాజంలో అశాంతిని రేకెత్తిస్తాయి, అలజడి సృష్టిస్తాయి, వైవాహిక బంధానికున్న అర్థాన్ని మార్చేస్తాయి. ఇక ముందైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని అంతా కోరుకుంటున్నాం. అదెంతవరకు సాధ్యమవుతుందనేది ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేం.